హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము ఎంజీ రోడ్లో కాజన్ జాపనీస్ రామెన్ రెస్టారెంట్ అనే జాపనీస్ రెస్టారెంట్కి వచ్చాము. మీరు ఎప్పుడైనా జాపనీస్ ఫుడ్ ట్రై చేశారా? రామెన్ ఆర్ సూషీ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను. వన్ అండ్ ఓన్లీ బౌల్, బట్ ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ సూప్ నార్మల్ సూప్లా కాదు, చాలా ఎక్కువసేపు కుక్ చేసి చాలా ఫ్లేవర్స్తో మిక్స్ అయి ఉంటుంది. జాపనీస్ మ్యాజిక్. మేబీ వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఇదే కావచ్చు. బట్ ఇలాంటి ఫుడ్స్ మన వల్ల కాదు. దీన్ని తినడం ఒక సాహసం అనే చెప్పాలి. రెస్టారెంట్ యాంబియన్స్ అండ్ వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది. ప్రతి కస్టమర్ ఎంటర్ అయినప్పుడు జపనీస్లో వాళ్ళు ఏదో అందరూ ఒకేసారి అంటున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా థ్యాంకింగ్ నోట్ అనుకుంటా అందరూ ఒకేసారి ఏదో చెప్తున్నారు. నాకు అసలు చాప్ స్టిక్స్ పట్టుకోవడమే రావట్లేదు. అక్కడ మాన్యువల్ కూడా ఉంది ఎలా యూస్ చేయాలి అని. మేమైతే 2 ఐటమ్స్ ఆర్డర్ చేసాం, సూషీ అండ్ ఇంకా రామెన్. సూషీ తిన్నాక లిటరలీ మాకు వామిటింగ్ అవ్వడమే తక్కువైంది. వామో, ఇప్పటికీ తలుచుకుంటే కడుపులో తిప్పుతుంది. రామెన్ అయితే ఓకే, టేస్ట్ చెయ్యొచ్చు. మా అబ్బాయి అయితే నోట్లో పెట్టగానే ఉమ్మేశాడు. దాంతో ఒక గ్రీన్ కలర్ సాస్ ఒకటి సర్వ్ చేశారు. బాబోయ్, దాని స్పైస్ అయితే నశాలానికి అంటుకుంది. లిటరలీ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, అంత ఘాటు ఉంది అది. మేము ఉన్నంతసేపు వాళ్ళు మమ్మల్ని చాలా వియర్డ్గా చూశారు, ఎందుకంటే మేము అలా బిహేవ్ చేసాం ఆ ఫుడ్కి. మనకి ఇలాంటి ఫుడ్ ఎక్కడ నచ్చుతుంది? అదే ఒక దమ్ బిర్యానీనో లేక మంచి ఆంధ్ర మీల్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము ఓన్లీ 2 ఐటమ్స్ ఆర్డర్ చేసాం. బిల్ 1800 అయింది. దాని నుండి బయటికి రావడానికి మళ్ళీ అందరం బెంగళూరులో ఇంకో ఫేమస్ రెస్టారెంట్కి మేఘనాకి వెళ్ళాము. అక్కడ మంచిగా బిర్యానీ తిన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.